నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. ఎడారిలో నీటి బుగ్గలు పొంగి పొర్లి పారాయి, ఎండిన ఎముకలన్నీ కదలి నాట్యమాడాయి. ఎడారిలో నీటి బుగ్గలు పొంగి పొర్లి పారాయి, ఎండిన ఎముకలన్నీ కదలి నాట్యమాడాయి. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు యేసయ్యా ఇంకొక్కసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసయ్యా ఒక్కసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, బాధలో ఉన్నాను యేసయ్యా బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసయ్యా ఒక్కసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసయ్యా ఇంకొక్కసారి. హల్లెలూయా. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. చదవబడిన దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం. కొద్ది ముందు సర్దుకొని కూర్చోండి, వెనక వచ్చే వాళ్ళకి ఖాళీ ఇచ్చి. అమ్మ మీరు కూడా సర్దుకొని జరగ ముందు జరు. రెండవసారి దేవుడు ఉపదేశిస్తూ మాట్లాడాడు. ఉపదేశం అంటే పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, మంచి మాట. రెండవదిగా ఉపదేశం అంటే ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన జననం, ఆయన మరణం, ఆయన శ్రమలు, ఆయన రెండవ రాకడ, పునరుద్ధానం, వీటిని గురించినటువంటిది సమస్తము కూడా యేసును గూర్చినటువంటి వార్తే ఉపదేశం అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. ఒకవేళ నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వింటే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము దీవించబడతాదని, ఆయన నీ యందు శ్రద్ధ నిలపాలి అంటే ఆయన యందు కూడా నీవు శ్రద్ధ నిలపాలి అని, ఆయన యందు నీవు శ్రద్ధ నిలిపి ఆయన మాట కనుక నీ వినగలిగి పాటించగలిగి ఆయన వాక్యానుసారంగా నీవు ప్రవర్తించగలిగితే నీ నా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో దేవుడు కలుగు చేసే మాట వినడం వలన, దేవుని ఎడల శ్రద్ధ కలిగి మనం ప్రవర్తించడం వలన దేవుడు మనకిచ్చే ప్రాముఖ్యమైన 5 విధములైన ఆశీర్వాదాలు పోయిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఎవరికైనా గుర్తున్నాయా? పర్లేదు, నేను చెప్తాను. దేవుని వాక్యంలో 5 విషయాలలో నెంబర్ 1, దేవుని యందు మనము శ్రద్ధ నిలిపిన, దేవుని యొక్క కార్యాల విషయంలో శ్రద్ధ కలిగి మనం ప్రవర్తిస్తూ ఉంటే మనల్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు అని చెప్పాను. రెండవదిగా మరి మనల్ని ఆదరించేవాడుగా ఆయన ఉంటాడు. మూడవదిగా పరిపూర్ణమైనటువంటి
పుష్టి కలిగినటువంటి వారిగా, అనగా ఆరోగ్యాన్ని కలిగిన వారిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన యొక్క ఆలోచనలు ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారి యొక్క ఆలోచన వారికి లాభదాయకంగా ఉంటుందని దేవుని వాక్యములో పోయిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. రెండు మాటల్లో దేవుని యందు మనం శ్రద్ధ నిలిపే కలిగేటువంటి మేలు లేక ఆశీర్వాదం పోయిన వారం ధ్యానం చేశాం. మనము ఏ ఏ విషయాలలో శ్రద్ధ కలిగి ఉండాలో ఈ దినాన దేవుని వాక్య సందేశాన్ని మీకు అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనములో 6-7 వచనాలు అంటాడు, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఎవరి యందు శ్రద్ధ నిలపాలి? దేవుని తలంపు, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం మానవుని పట్ల. అసలు నరుడు ఎవరండి? 8వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో, తృణమాత్రుడైన నరుడు నీవు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు అన్నాడు కీర్తనకారుడు. చేద నుండి జారిన బుడగ వంటి జీవితం, చేద నుండి జారిన బుడగ వంటి జీవితం, ఎప్పుడు పగిలిపోవునో, ఎప్పుడు పగిలిపోవునో, ఏ నరు నాకు తెలియును, ఏ నరు నాకు తెలియును, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, ఈ దరిత్రిలోనని, ఈ దరిత్రిలోనని బ్రతుకు దినములెన్నియో, బ్రతుకు దినములెన్నియో, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో. మానవుని జీవితాన్ని గురించి చాలా సవివరంగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ వచ్చింది. అయితే తృణమాత్రుడైనటువంటి మానవుని దేవుడు జ్ఞాపకం చేసుకొని అతని పట్ల దేవుని ఆలోచన, మానవుని జీవితం పట్ల దేవునికున్న ఉన్నతమైన సంకల్పం ఏంటి అంటే అతని యందు శ్రద్ధ నిలిపి అతనిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజముగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు గనుక నీవును కూడా దేవుని యందు శ్రద్ధ నిలపగలిగితే, దేవుని మాటల యందు శ్రద్ధ నిలపగలిగితే, దేవుని కార్యాల యందు శ్రద్ధ నిలపగలిగితే, అనగా దేవుని కార్యాల విషయంలో ఆసక్తి కలిగి నీవు ప్రవర్తించగలిగితే, నా దేవుడు నీకు ఇచ్చేటువంటి 5 విధములైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోవడానికి మనమే అవకాశం ఇచ్చిన వారం అవుతాం. ఒకవేళ శ్రద్ధ నిలపకుండా ఏదో వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళాం అన్నట్లుగా ఉంటే దాని వలన పెద్ద ఆశీర్వాదం ఏం మనకు కలగదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మొట్టమొదటి వచనములో ప్రభువు మాట్లాడుతుంటాడు, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ప్రభువు మాట్లాడుతుంటాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఇది ఏంటంటే సరదాగా గడిపే సమయం కాదు. ఇది సరదాగా గడపడానికి లోకములో, లోకేచ్ఛలలో, ఐకిక విచారములలో మరి చాలా సమయం వేస్ట్గా గడుపుతాం. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక దినమేం గడపట్ల మనం, మహా గడిపితే 2.5 గంట కూర్చోవడానికి ఎంత బాధో మనకి. 2.5 గంట దేవుని యొక్క సన్నిధిలో కూర్చోలేక మనం పడే అగసాట్లు, పాట్లు అంతా ఇంతని వర్ణించడానికి కూడా వీల్లేనటువంటి ఆ పరిస్థితిని మనం అనిపిస్తూ ఉంటాం. సరదాగా ఆడుకునే సమయమో, పిల్లల్ని గిల్లుతానో పిల్లలను చూసుకునే సమయం ఇది కాదు. ఇంటికాడ చూసుకోవాలి పిల్లల్ని. దేవుని సన్నిధిలోకి వచ్చినాక నీ పిల్లలు దీవించబడాలి, నీవు దీవించబడాలి, దేవుని సన్నిధికి వస్తున్న మనము దీవించబడాలి అంటే దేవుని పనికి దేన్ని మనం ఆటంకంగా చూపించకూడదు.
దేవుని ఆత్మ మీలో ఉన్నాడనియు దేవుని ఆత్మ మీలో సంచరించుచున్నాడని మీరు ఎరుగరా అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. దేవుని ఆత్మను దుఃఖపరిస్తే మన ఆత్మలు ఆరిపోతాయి. ఆత్మ ఆరిపోతే పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉండలేము. కనుక విన్న కొద్ది సమయమైనా, గడుపుతున్న కొద్ది సమయమైనా చాలా ఆసక్తిగా ప్రభువు పాద సన్నిధిలో మనం సమయాన్ని గడపగలగాలి. ఆయన యందు మనం శ్రద్ధ నిలపగలిగితే, మనం ఆయన యందును శ్రద్ధ నిలపగలిగితే ఆయన కూడా మన యందు ఏమి నిలుపుతాడు? శ్రద్ధను నిలుపుతాడు. ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి మనం ప్రవర్తించాలో ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. చూడండి, మొట్టమొదటి మాట దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కేవలం ప్రభువు దృష్టికి శ్రద్ధ కలిగిన వారిగా ఉంటే సరిపోయిద్దంటే సరిపోదు. మనం ఎక్కడున్నాం? అరణ్యములో లేము, ఎడారిలో లేము, అడవులలో లేము. మనం ఎక్కడున్నాం? మనుషుల మధ్యలో ఉన్నాం. కనుక మనుషుల మధ్యలో ఉన్నాము కనుక కేవలం నేను ప్రభువు దృష్టికి శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాను, అసలు నేను ఎంత శ్రద్ధగా నా దేవుని సన్నిధిలో ఉన్నానో ఆయనకి నాకే తెలుసు అంటే కుదరదు. ప్రభువు దృష్టికి మాత్రమే కాక మనుషుల దృష్టికి కూడా యోగ్యమైన వారిగా మేము కనబడాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే కేవలం దేవుని దృష్టిలో యోగ్యమైన వారిగా ఉంటే సరిపోదు, కానీ మన కుటుంబస్తుల మధ్యలో యోగ్యమైన వారిగా కనపడాలి. మన ఇరుగు పొరుగు వారి మధ్యలో యోగ్యమైన వారిగా కనబడాలి. మన సంఘానికి వస్తున్న ప్రియులు, దేవుని పిల్లల మధ్యలో, సేవకుల మధ్యలో, నీ వెళుతున్న సంఘము మధ్యలో నీ ఒక యోగ్యకరమైన వ్యక్తిగా కనబడాలి. దేవుని వాక్యములో సామెతల గ్రంథంలో మనం చూస్తే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిది అన్నాడు. ఎవరంట? యోగ్యురాలు. ఈ మాట ఆత్మానుసారంగా మనం అర్థం చేసుకోగలిగితే అది భార్యాభర్తల సంబంధాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. కానీ మన ప్రియుడు, మన వరుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వరుడుగా రాబోతున్నాడు. వధువు సంఘముగా మనం ఇక్కడ సిద్ధపరచబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వరుడైన యేసు వచ్చే వేళ వధువు సంఘము ఆయన్ని సిద్ధముగా ఎదుర్కోవాలి అంటే పెళ్లి కుమార్తెగా వధువు సంఘముగా సిద్ధపరచబడవలసినటువంటి ఓ యోగ్యురాలుగా నీవు ఇక్కడ తయారవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోగ్యకరమైన జీవితం నీకు కావాలి. కేవలం నాకు నేను యోగ్యుడు అనుకుంటేనో, నీకు నీవు యోగ్యురాలు అనుకుంటేనో, యోగ్యుడు అనుకుంటే సరిపోదు. మనుషులు మనల్ని గురించి యోగ్యురాలు, యోగ్యుడని సాక్ష్యం ఇచ్చేటువంటి బ్రతుకు మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కేవలము ప్రభువు దృష్టిలో శ్రద్ధ కలిగి ఉంటే మాత్రమే సరిపోదు, కానీ మనుషుల దృష్టిలో కూడా మనం ఎలాగూ కనపడాలి అంటే వీరు శ్రద్ధ కలిగిన వారు అని కనపడాలి. అంటే దాని ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. నీవెక్కడున్నా నీ సాక్ష్యమును చెడగొట్టుకునే పని చేయకూడదు. నీవెక్కడున్నా నీ సాక్ష్యాన్ని పోగొట్టుకునే పని చేయకూడదు. నీవెక్కడున్నా నీవు ఆడినా, పాడినా, కీర్తించినా, గణపరిచిన, పనికెళ్ళినా, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, నీవే స్థలమందున్నా ఆ స్థలములో నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడు. ఏ విషయంలో నీవు శ్రద్ధ కలిగి ఉండాలి అంటే ప్రభు దృష్టిలోను, మనుషుల దృష్టిలోను యోగ్యకరమైన వారిగా నీవు కనబడాలి అంటే నీ సాక్ష్య జీవితం సరిగ్గా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారే మాట్లాడుతూ ఓ సందర్భంలో మాట్లాడుతూ వచ్చాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది తిరిగి బురదలో బొరులాడినట్లుగా కొంతమంది వారు వెనుకకు తిరుగుతున్న పరిస్థితిలో ఉన్నారు అన్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నిశ్చయముగా దేవుని జీవము కలిగిన సంఘములో, ద్రాక్ష వనములో నిన్ను తీసుకొచ్చి ప్రభువు నాటాడు. సంఘములో నాటబడినప్పుడు నీ సాక్ష్య జీవితం ఎలాగుంది?
పాను 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 నీ ఆత్మీయ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ విషయంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ సహవాసములో నీ సాక్ష్య జీవితం ఎలాగుంది? చర్చిలో బాగానే ఉంటారండి, బయటకు వచ్చినా కదా వాళ్ళ సంగతి ఏం తెలిసేది. ఇంటికాడ బాగానే ఉంటున్నారండి, బయటకు వచ్చినా కదా అమ్మో ఆ నోరుకు మేము గెలవలేం, ఆ మాటలు కాదు అని మనల్ని గురించి అన్యులు నిర్గాంతపోతూ అవమానంగా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి సాక్ష్యమును చంపివేసుకున్న పరిస్థితులు మన జీవితంలో అనుభవించట్లేదంటారా? అనుభవిస్తున్నాం. ఎందుకు దేవుడు నిన్ను రక్షించింది? ఎందుకు దేవుడు నిన్ను అనేకమైన ఆపదల్లో నుండి మరణమైపోతాడు అన్న దేవుడు నిన్ను బ్రతికించి ఆయన సన్నిధిలో ఓ సాక్షిగా ఎవరి వల్ల కాని కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించడానికి, ఆయన మహోన్నతుడైన దేవుడు కనుక జరిగించడానికి ఓ ప్రధానమైన కారణం ఏంటంటే నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటావని. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తూ అంటాడు, పూర్వము నేను హింసకుడుని, దోషకుడును, హానికరుడను. పూర్వం నా జీవితం బాగలేదు, పూర్వం నా జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, పూర్వం నా సాక్ష్య జీవితం బాగలేదు, పూర్వం నా వ్యక్తిగత జీవితం బాగలేదు, నా జీవితంలో పూర్వ స్థితిలో సాక్ష్యము లేకుండా నేను బ్రతికాను, పూర్వం నా సాక్ష్య జీవితాన్ని నేను పోగొట్టుకున్నాను. అయితే ఇప్పుడు అన్నాడు ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రికలో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మరి 1వ అధ్యాయం 26వ వచనం అనుకుంటాను, అక్కడ అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదు. హల్లెలూయా. 2 మాటలు చెప్పింది ఆయనే. ఒకప్పుడు స్థితిని జ్ఞాపకం చేశాడు, ఇప్పుడు అంటున్నాడు ఇక మీదట జీవించేవాడిని నేను కాదు, నాలో ఎవరు జీవించాలి? యేసు ప్రభు వారు జీవించాలి. అంటే ఆయన ఛాలెంజ్గా మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నన్ను చూసిన వారు నాలో నన్ను చూడకూడదు, నాలో యేసయ్యను చూడగలగాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ విషయంలో నీవు శ్రద్ధ కలిగి ప్రవర్తించాలి అంటే, ఏదో రక్షించబడినటువంటి కొత్తలో కొద్ది రోజులు విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని, కొద్ది రోజులు నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని తర్వాత భ్రష్టుడుగా మిగిలిపోవాలని కాదు ప్రభు నిన్ను రక్షించింది. ప్రాణం ఉన్నంత వరకు. ఎప్పుడు దాకా? నాకు నేను అనుకుంటున్నాను ఈ మాట, నన్ను పెట్టిలో పెట్టి మోసుకొని వెళ్ళేదాకా నా సాక్ష్య జీవితాన్ని నేను కాపాడుకోగలగాలి. మధ్యలో నా సాక్ష్యం చచ్చిపోతే పరలోకం లేదు, నరకానికి ఖచ్చితంగా నేను వెళ్ళిపోవాల్సిందే. అంతము వరకు సహించువాడెవడో వాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు అన్నాడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే. ఎలాగుంది నీ సాక్ష్య జీవితం? శ్రద్ధ కలిగి ఉన్నానని ఈ లోకపరమైనటువంటి శ్రద్ధలో నీవు ఉంటున్నావు, మంచిదే, కాదని నేను చెప్పట్లేదు. వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ ఉండాలి, కుటుంబాన్ని పట్టించుకోవడంలో శ్రద్ధ ఉండాలి. ఓ యజమానుడిగా దేవుడు నిన్ను కుటుంబంలో నిలిపాడు కనుక నీ భార్యను పిల్లలను పోషించవలసిన బాధ్యత నీదే కనుక ఖచ్చితంగా ఒక యజమానుడు నిర్వర్తించగలగాలి. ఓ భార్య బాధ్యత నిర్వర్తించగలగాలి. పిల్లల కొరకై తల్లిదండ్రులు సమస్తాన్ని సమకూర్చగలిగిన శ్రద్ధ కలిగి జీవించాలి. అలాగే తల్లిదండ్రులు గౌరవించి ప్రేమించి వారి యొక్క ఇబ్బందులలో పరామర్శించడంలో, వారికి అన్ని విధాలుగా సహకరించడంలో బిడ్డలు తమ యొక్క పాత్రను శ్రద్ధగా చేయగలగాలి. మంచిదే, ఇవన్నీ కాదని నేను చెప్పట్లేదు. వీటన్నిటికన్నా నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడం గొప్ప. ఈ లోకములో అన్యుల ఎదుట, ఈ లోకములో ప్రభు పిల్లల ఎదుట, ఈ లోకములో జీవము కలిగిన దేవుని సేవకుల ఎదుట, ఈ లోకములో నిన్ను చూస్తున్న వారి ఎదుట నీవేం కాపాడుకోవాలంటే సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కృంగిపోయిన పరిస్థితులు వచ్చినా, ఒకవేళ ప్రాణమే తీసేస్తానైనటువంటి పరిస్థితులు వచ్చినా సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. 12 ఏళ్ల చిన్న కుమార్తె బ్లాండీనా, ఏం పేరు పాప పేరు? బ్లాండీనా. ఆ దేశంలో ఉజ్జీవము రేగి ఆ దేశమంతా ఈరోజు క్రైస్తవ దేశంగా మార్చబడడానికి ప్రధానమైన కారణం ఆ పిల్ల హతసాక్షిగా ప్రాణమును దేవుని కొరకు అర్పించింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. రష్యానో జపానో గుర్తులేదు కానీ బ్లాండీనా అనేటువంటి ఒక చిన్న పాప, కమ్యూనిస్టు దేశం, అది క్రీస్తును అంగీకరించడానికి వీల్లేదు, సువార్తను ప్రకటించడానికి వీల్లేదు. దేవుని పిల్లలు మన దేశం
కాదు, మనది కమ్యూనిస్టు ప్రభుత్వం కనుక మనం ఇలాగే ఉండాలని నినాదాలు చేస్తున్నటువంటి ఆ సమయంలో కొందరు క్రైస్తవులు రహస్యమందు మరి గుడారములో ఉండి అగాధములో ఉండి వాళ్ళు ప్రభువును స్తుతిస్తూ ఉంటే అలాంటి వారిని కూడా కనిపెట్టారు, బయటకు తీసుకొచ్చారు, నిలబెట్టారు రోడ్డు మీద. అందరూ చుట్టుపక్కల ఓ పెద్ద గ్రౌండ్లో నిలబెట్టారు. నిలబెట్టి ఓ గ్రౌండ్లో నిలబడిన తర్వాత ఒక యేసు ప్రభు పటాన్ని తీసుకొచ్చారు. యేసు ప్రభు ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇటువైపు అందరినీ ప్రభువు నమ్మిన వాళ్ళ సేవకుడితో సహా ఒక పక్క నిలబడ్డారు. మొత్తం నిలబడి గన్స్ పెట్టుకొని ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? మీరు బ్రతకగోరాలి అంటే, ఎవరైనా మేము బ్రతకాలి అని మీరు ఆశపడుతుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో ఇక్కడ కనపడుతున్నటువంటి యేసు ప్రభు ఫోటో మీద ఉమ్మూసి కాళ్ళతో దాటి వెళ్ళిపోతే వాడి ప్రాణం కాపాడబడిద్ది అని చెప్పారు. ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్న సేవకుడు సైతం ఉమ్మూసాడు, ఆ ఫోటోను దాటి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. చివరికి బ్లాండీ నా తల్లిదండ్రులు, అమ్మా మనసులో ఉంటే ఉన్నాడేమో, బయటికి మనం కనపరచాల్సిన అవసరం లేదులే, నా మాటినమ్మా, ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటావు, వాళ్ళ చేతుల్లో రాతల్లి అని బ్రతిమలాడుతున్నా, లేదు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చుటకు, స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. నేను సాక్ష్యం ఇవ్వడానికే దేవుడు నన్ను బ్రతికించాడు. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు అనుకున్నాను నా వయసు చిన్నదేమో కానీ, నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడే తీర్మానం చేసుకున్నాను, చావైనా నేను వెనుకకు తిరగను, నా ప్రాణాన్నైనా దేవుని కొరకు అర్పిస్తానని నేను తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానాన్ని విడిచిపెట్టి నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నా, నేను బ్రతికుండి చచ్చిన దాంతో సమానమమ్మా, నేను రాను అని చెప్పింది. పాప తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ అలాగే ఫోటో దాటి వెళ్ళిపోయాడు. ఈ పాపకు చివరిసారిగా వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ వచ్చారు. పాప, మర్యాదగా చెప్తున్నావు, చిన్నపిల్లవి, 12 సంవత్సరాల పాపవి, ఎందుకు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు, దాటి వెళ్ళిపోమ్మా అని బ్రతుములాడుతూ ఉన్నా, నో నేను వెళ్ళను, చావైన బ్రతుకైన నా యేసయ్య కొరకే నేను బ్రతుకుతాను. తెగింపు, ఆ తెగింపు గారి నిర్ణయములో ఉమ్ము ఊసి అందరూ కాళ్ళు, ఎంత భయంకరమైపోయిందో ఆ ఫోటో. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అందరూ చూస్తూ ఉండగా ఆ ఫోటోను గుండెలకు అత్తుకుంది. తన ఫ్రాక్తో ఆ ఫోటో మీద ఉన్న ఆ చెడుగంతని తుడిచివేసి యేసే నిజదేవుడు అని ప్రకటించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం ప్రథమ హల్లెలూయా. వదిలిపెట్టం అన్నాడు, వదిలిపెట్టం. భయంకరమైన శ్రమలకు గురి చేశారు ఆ పాపని. ఓ పగరబోతు ఎద్దు దగ్గర ఓ గోతాములో కట్టి ఆ పాపని దాన్ని ఎదురుపడేశారు ఆ గ్రౌండ్లో. అది కొమ్ములతో కాళ్ళతో, కొమ్ముతో కాళ్ళతో పొడుస్తూ ఉంటే అమ్మా అనాలి. వాస్తవానికి ఏదైనా దెబ్బ తగిలితే, మనకు చిన్న దెబ్బ తగిలితే ఏమంటాం? అమ్మ అంటాం. అమ్మ అంటలా, యేసయ్యా అంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభువా నీకు మహిమ అంటుంది. ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని దేవుని స్తుతిస్తుంది. బయటికి తీశారు, చనిపోయిందేమని. చనిపోలా, బ్రతికే ఉంది. ఇప్పుడు కన్నా చెప్పు, వదిలేస్తాం, హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఇప్పుడు కన్నా చెప్పు అంటే అంటుంది, నా ప్రాణం పోయినా సరే నేను దేవుణ్ణి విడిచిపెట్టను. ఎర్రగా కాల్చినటువంటి ఓ కుర్చీలో తీసుకెళ్ళి అట్లాగే కూర్చోబెట్టారు ఆ పాపని. తాటలు లెగిసి వస్తుంది ఒంటి మీద. అయినా ఈ కుర్చీలో నుంచి లేపుతాం, ట్రీట్మెంట్ చేపిస్తాం, బ్రతుకుతావు తల్లి అని బ్రతిమలాడుతున్నా, ఆహా నా ప్రాణం పోయినా నీ పని చేయను. అందరూ చూస్తూ ఉండగా అగ్నిని రాజేసి ఓ కర్రకు ఆ పాపను కట్టి ఆ పాప కింద అగ్ని పెట్టి అప్పుడు అడుగుతున్నారు, కాలిపోబోతున్నావుగా, చనిపోతావు ఇంక కొద్దిసేపట్లో, ఇప్పుడైనా చెప్పు యేసు దేవుడు కాదని చెప్పు అంటే ఆ పిల్ల చనిపోతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువు గొప్ప దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక, యేసే నిజరక్షకుడు అని ప్రకటించింది. ఆ ముఠా నాయకుడిగా ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఈ భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయినటువంటి అతను ఆ పాప హతసాక్షిగా దేవుని పాద సన్నిధిలో ఓ చిన్న పిల్లకున్న
అనే ఆలోచన ఆ వ్యక్తిలో రగిలింది. దేవునికి స్తోత్రం. అక్కడే మోకరించి యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఆయన అంగీకరించాడు. ఇప్పుడు గొడ్డుగడ్డకి చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాప ప్రాణ త్యాగం, ఆ పాప ఇందరి వలె సాక్ష్యాన్ని కాపాడుకోకుండా దాటి వెళ్ళిపోతే అతను రక్షించబడేవాడు కాదు. ఆ దేశం ఈరోజు క్రీస్తు కొరకు సంపాదించడానికి అవకాశం ఉండేది కాదు. ఆ పాప యొక్క త్యాగం, ఆ పాప యొక్క త్యాగ జీవితం, బ్లాండైన తన ప్రాణాన్ని దేశము కొరకు దేవుని కొరకు సమర్పించగలిగి తన సాక్ష్య జీవితాన్ని 12 సంవత్సరాల వయసులో కాపాడుకోగలిగింది కనుక అద్భుతమైనటువంటి కార్యం. ఆ దేశమంతటికి యేసయ్య రక్షకుడుగా వారందరినీ రక్షణ అనుభవంలోకి ప్రభువు నడిపించాడు. శ్రమ అయిన బాధ అయినను, హింసాలైన కరువైన ఎదురైనను, శ్రమ అయిన హింసాలైన కరువైన ఎదురైనను, నన్ను ప్రేమించిన నా యేసు కొరకే, నాకై ప్రియ యేసు కొరకే జీవితును 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 జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాక యేసు కొరకు జీవింతును, జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాక యేసు కొరకు జీవింతును. దేవుడి నిన్ను వెండో బంగారము నీకున్నదంతా తీసుకొచ్చి నాకు దొరికిమని చెప్పట్లా. ఆయన నీ నుండి కోరుకుంటున్నది ఏంటంటే ఆయన విషయంలో శ్రద్ధ కలిగి ప్రవర్తించు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని నీవు అనుసరించి నడిచిన ఎడల ఇక్కడున్న దీవెనలన్నీ నీకు ఇచ్చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దీవెన ఆశీర్వాదం చేత నీవు నింపబడాలి అంటే నెంబర్ 1 ప్రభువు దృష్టిలోను మనుషుల దృష్టిలోను నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోగలగాలి. రెండో మాట చూపిస్తాను దేవుని వాక్యములో. తీతు గ్రంథం, క్రొత్త నిబంధనలో తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుకొనుచుండవలనని కోరుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ విషయంలో నీవు శ్రద్ధ కలిగి ఉండాలి అంటే నెంబర్ 1 ప్రభువు దృష్టికి మనుషుల దృష్టికి శ్రద్ధ కలిగి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడములో వ్యక్తిగత జీవిత సాక్ష్యం ఉండాలి, కుటుంబ జీవిత సాక్ష్యం ఉండాలి, సమాజ సాక్ష్యం ఉండాలి. అంటే ఇరుగు పొరుగు మనం నివసిస్తున్న ఇళ్ల మధ్యలో సాక్ష్యం ఉండాలి. 4వదిగా సంఘములో దేవుని సేవకుడు సంఘ విశ్వాసులు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు చివరిగా దేవుడు నీ కొరకు సాక్ష్యం చెప్తాడు. సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. రెండవది ఇక్కడ అంటున్నాడు ప్రభువు దృష్టిలో మంచి మనస్సు కలిగి సత్క్రియలను చేయడంలో శ్రద్ధ కలిగి ఉండాలి అన్నాడు. ఏ క్రియలంట? సత్క్రియ అంటే మంచి క్రియ. ఏ మనసుతో మంచి క్రియ చేయగలుగుతావు? మంచి మనసు ఉంటేనేగా. మనసున్న మంచిదేవా పాడేతో ఉపయోగం ఏమిలే, ఇలాంటి మనసు నీకు రావాలిగా. యేసు ప్రభు వారి యొక్క మనసు ఏంటయ్యా అంటే విమర్శ చేసేటువంటి మనసు కాదు యేసయ్య మనసు. పాపాత్ముడైనా ప్రేమించి వారి యొక్క స్థితిని బట్టి, వారి గతిని బట్టి, వారి పరిస్థితిని బట్టి యేసు ప్రభు వారి కన్నో మనుషులమైన మనకున్న డిఫరెన్స్, వ్యత్యాసం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. మనమేమో పాపాన్ని ప్రేమిస్తాము, మనుషులను ద్వేషిస్తాం. పొరపాటున ఒక తప్పు చేసిన వాళ్ళు మన ఎదుట కనపడితే వాళ్ళ ఎదురేమో మంచిగానే ఉంటాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడే మాటలు అంతా ఇంత కాదు. విమర్శ చేయువారు విమర్శకు లోనవుతారు వాక్యంలో. తీర్పు తీర్చేవాడు తీర్పులో నిలబడవలసి వస్తుంది అన్నాడు దేవుని వాక్యంలో. కనుక ఎవరి మంచి వాళ్ళది. ఒకరిని ఏలుబెట్టి చూపించడానికి దైవజనుడైన నాకే అర్హత దేవుడు ఇపోతే దేవుని పిల్లలైన మరి మీకెక్కడుంది? తీర్పు తీర్చు నరుడా నీవు నిరర్థుడివి అన్నాడు. తీర్పు తీయటం నా పనిరా బాబు, నీ పని కాదు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు.
ఆమె ఎట్లా, ఈమె ఎట్లా, ఫలానా ఆయన ఎట్లా, వాళ్ళు ఎట్లా వీళ్ళు అసలు మనకెందుకు లేనిపోయిన గోల, దేవునికి స్తోత్రం. కుక్క జోలికి పోవటం ఎందుకు, చక్కదనం బాగొట్టుకోవటం ఎందుకు? అసలు ఒక సంగతి మనకొద్దు. చివరి దినాల్లో ఉన్నాం. ఆత్మీయ అంతరంగ జీవితంలో శ్రద్ధ కలిగి నీవే విషయాల్లో ఉండాలో పరిశుద్ధాత్ముడితో తెలియపరుస్తూ ఉండగా వాటి విషయంలో శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తే శ్రద్ధ కలిగిన వారికి దీవెనలన్నీ దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి? నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన దానవై, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నీవు ఎలాగుండాలి అంటే దేవుని యొక్క సత్క్రియలు చేయడంలో అన్నాడు. ఏ క్రియలు చేయడంలో? మంచి క్రియలు చేయటంలో. మనకు వచ్చిన చిక్కల్లా ఏంటంటే మంచి చేస్తున్న వాడిని ప్రోత్సహించలేం. చేయగలరా? చేయలేరు. మంచి పని ఏదైనా చేద్దామని ఒక ఆలోచన తీసుకొచ్చి ఇది గిట్ట చేద్దాం బాగుంటుందంటే దానికి ఓట్లు ఎన్ని పడతాయి అంటే దానికి ఏకీపించే వాళ్ళు ఎంతమంది అంటే ఒక 30% కూడా ఏకీపించడం. అదే ఒక చెడు పని చేస్తున్నాము అంటే చెడును ప్రోత్సహించే వాళ్ళు 70% ఉంటారు. మంచికేమో 30% ఉంటే చెడును ప్రోత్సహించడానికేమో 70% ఉంటాడు. అయితే చెడును ప్రోత్సహించే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడులే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు సత్క్రియలు చేయి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి అన్నాడు. ఏ కార్యాలంట? సత్క్రియలు. మనందరికీ తెలుసు, ఆదిపుత్రుడైనటువంటి ఆదామవ్వలను దేవుడు ప్రేమించి వారికి మొట్టమొదటిగా కుమారుని ఇచ్చాడు. మరి కుమారులు ఇరువురిని ఇచ్చారు, కయ్యూను, హేబేలు. ఇచ్చారా? ఈ కయ్యూను, హేబేలులు మొట్టమొదటిగా దేవునికి బలి అర్పణ అర్పించినటువంటి వారిలో ప్రాముఖ్యులు వీళ్ళే. అసలు దేవునికి అర్పణ ప్రారంభించబడింది ఇక్కడే. హేబేలు శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. కయ్యూను కూడా అర్పించడానికి తీసుకొచ్చాడు. కానీ అతడేమో కొవ్విన వాటిలో శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను, పొట్టేలు పిల్లను తీసుకొచ్చి దేవునికి నైవేద్యముగా, దహన బలిగా అర్పించడానికి తీసుకొచ్చాడు. ఇతడేమో తనకు పండిన పంట పొలములలో నుండి కొంత ధాన్యము బుట్టలో తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ అనుకుంటున్నాడు ఎంత ధాన్యం వీనికి నేనేం చేసుకుంటాడు, మళ్ళా దానిలో తీసాడు పక్కకి. ఇచ్చి చూడు, దేవునికి ఇచ్చి చూడు అని ఒక పాట రాశాడు ఒక ఆయన. ఏమిచ్చి చూడాలంట? దేవునికి ఇచ్చి చూడు. అసలు నీ సంగతి ఏందో తేల్చేస్తాడు దేవుడు. దేవునికి ఇవ్వకుండా నీవెంత ముడుచుకుంటున్నావో అట్టాగే దేవుడు కూడా ఏం చేస్తాడు? ముడిచేస్తాడు. వేసి రక్తమే చెయ్యం. దేవునికి మనం ఇస్తే నన్ను ఇచ్చి శోధించమన్నాడుగా. నీ మందిరములో దశమ భాగం అంతయు నీ మందిరములో ఆకారం ఉండునట్లుగా నీకు కలిగిన సమస్తములో నుండి దశమ భాగాలు ప్రథమార్పణలు తీసుకొచ్చి దేవునికి అర్పించమని దేవుని వాక్యపు విధి. పాస్టర్లను బ్రతికించడానికి కాదు, మిమ్మల్ని కానుకలు తెమ్మంటది. నీవు దీవించబడ్డాన్ని తెమ్మన్నాడు దేవుడు. నీవు ఆశీర్వదించబడ్డాన్ని తీసుకురమ్మన్నాడు. మేము ఇచ్చేస్తే పాస్టర్ గారు బతికేస్తాడు. ఒక ఆమె అంటుంది నేనే బతికెత్తున్నా పాస్టర్ గారిని. పాపం ఆమె ఇచ్చే 2000కి వీడు బతికిపోతాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటున్నాడు అసలు మా పాస్టర్ గారిని నేనే పోషిస్తున్నా అంటున్నాడు. వాడు ఇచ్చే 5000కి బతికిపోతాడు పాస్టర్ గారు. ఉదాహరణకి బయటికి వెళ్ళి ఒక 100 రూపాయలు కాగితం వేసుకొని వెళ్తే మరి ఒక్కరు టిఫిన్ చేయడానికి 100 రూపాయలు అయిపోతున్నాయి. నువ్వు ఇచ్చే 2000 ఎన్ని రోజులు వస్తాయి? 20 రోజులు టిఫిన్ ఖర్చు కూడా రాదు. సేవకుడికి ఇస్తున్నామనే మనసు కలిగిచ్చే వాళ్ళ జీవితంలో యథార్థంగా చెప్తున్నాను, అట్టివారు దీవించబడలేరు. వాక్య ప్రకారం చెప్తున్నాను. సేవకుడికి ఇస్తున్నామని, సేవకుడిని పోషిస్తున్నామని, సేవకుడికి ఇచ్చేస్తున్నాం మేము దశమ భాగం కాదు. సేవకుడికి కాదు నువ్వు ఇస్తుంది. ఎవరికి నీవు ఇవ్వాలో తెలుసా? ఎందుకు నీవు ఇవ్వాలో తెలుసా? ఇవ్వడం దేవుని విధి. దేవుని వంతు దేవునికి ఇచ్చినప్పుడు నీవు సమృద్ధిగా దీవించబడతావు. 100 రూపాయలు దేవుడు ఇచ్చాడు, 100 రూపాయలు 10 రూపాయలే నీ దేవుడు ఇవ్వమంటుంది. 90 రూపాయలు ఏమైనా తీసుకొచ్చి ఇవ్వమంటున్నాడా? లేదు. దేవునికి ఇవ్వడం వల్ల వచ్చే దీవెన, దేవునికి ఇవ్వడం వలన దశమ భాగాలు. కానీ పురాతన కాలములో జీలకర్రలోను పుదీనాలోను వాళ్ళు ఏమిచ్చేవాళ్ళంటే దశమ భాగాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చేవాళ్ళంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనందరికీ తెలుసు ఇప్పుడు వచ్చిన పేస్టులన్నీ చాలా రకరకాల పేస్టులు. అయితే మొట్టమొదట మరి కోల్గేట్ పేస్ట్. ఏం పేస్ట్ అది? కోల్గేట్. తలతలా మెరిసిపోతాయి పళ్ళు దాన్ని పెట్టి కడిగామంటే, మంచి వాసన. మొత్తానికి తలతలా మెరిసిపోతున్నటువంటి ఆ కోల్గేట్ కంపెనీ ఆయన, దాని ఓనర్, మొట్టమొదటి వ్యవస్థాపకుడు, ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయన గారు మరి ఆ కోల్గేట్ కంపెనీని ప్రారంభం చేయడానికి దేవుని పాదసన్నిధిలో మొట్టమొదటిగా పళ్ళపొడిని తయారు చేసి అమ్ముతూ వచ్చాడంట. ఏం తయారు చేసి? పళ్ళపొడి.
పళ్ళపొడి తయారు చేస్తూ అమ్ముతూ ప్రార్థనకి వెళ్ళేవాడు క్రైస్తవుడు అక్కడికి వెళుతూ అనుకున్నాడంట, అయ్యా నాకు ఈ పళ్ళపొడి వ్యాపారంలో గనక నీవు కలిసి వచ్చేటట్లుగా చేస్తే దశమ భాగాన్ని నీకు ఇస్తాను అని ప్రమాణం చేసుకున్నాడు. అది దేవుని విధి కనుక దేవుని విధి ప్రకారం, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తే నీ వంతు నేను ఖచ్చితంగా నేను బ్రతికున్నంత వరకు ఇస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. 100 రూపాయలకి అమ్మాడు. 10 రూపాయలు తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళడం ప్రారంభమైంది. ప్రజెంట్ ఈ దినాల్లో వాళ్ళ ముది మనవుడు సంతానం ఆ కోల్గేట్ కంపెనీకి ఓనర్స్గా ఉండి దాన్ని నడిపిస్తున్నారు ఇప్పటికీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వారు ఇస్తున్న దేవుని కానుక వాళ్ళు వెళ్తున్న సంఘంలో ఎంతో తెలుసా? 10% వాళ్ళు తీసుకుంటున్నారు, 90% దేవునికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు గట్టిగా చెప్పట్లో దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఎంత? ఒకప్పుడేమో 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు దేవునికి ఇచ్చారు. వాళ్ళను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభం చేశాడు. అరే దేవుడికి ఇచ్చి పేదోడైన లేడు, దేవుడికిచ్చి దిక్కుమాలాడే లేడు. ఎంత కష్టమైన ఎంత నష్టమైన దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వాలి, దేవునికిచ్చి మనం అడిగినప్పుడు లెక్కింప సఖ్యము గాని విస్తారమైన దీవెన చేత దేవుడు నిన్ను నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నేను ఉదయాన్నే లేచాను, పాస్టర్ గారు స్కూల్కి వదిలిపెట్టి అక్కడ నుంచి వచ్చి ప్రార్థన చేసుకొని అట్లా కూర్చుని నాన్న టీ తీసుకొచ్చి ఇచ్చాడు, తాగుతూ ఉన్నాను. ఒక అనాథ పిల్లల హాస్టల్ వాళ్ళు వచ్చారు. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి 2-3 తగులుతూ ఉంటారు. వచ్చారు, వచ్చి పాస్టర్ గారు బాగున్నారా అని అడిగారు. బాగున్నానయ్యా. అయ్యారు చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు బట్టలు ఉతుక్కోలేక ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళకు కొద్దిగా మీ వంతు సహాయం ఏదన్నా చేస్తే అందరు తల కొద్దిగా ఇచ్చారు అయ్యారని బుక్లో అందరి పేర్లు వాళ్ళు ఇచ్చిన లిస్టు చూపించాడు. వాస్తవానికి నా దగ్గర నిన్న అంతే ఉంది, ఇంక లేవు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని చిల్లర మార్చి తీసుకొచ్చి ఇచ్చే అంత టైం లేదు. అవతల నేను ఇంకో వివాహ కార్యక్రమానికి వెళ్ళాలి కనుక నాకు చిల్లర తీసుకొచ్చి టైం లేదు కనుక ప్రభువా నాకు ఇచ్చి శోధించమన్నావు కనుక ఈ పసిపిల్లలకు అనాథులైనటువంటి తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా ఉన్న ఈ పిల్లలు బట్టలు ఉతుక్కోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక వాషింగ్ మిక్సీని కొనుక్కోవాలని వారు అడుగుతున్నారు కనుక ఈ 500 వాళ్ళ కొరకే రాత్రి నీవు కానుకిప్పించేమోనయ్యా, అందుకని ఈ 500 వాళ్ళకి ఇచ్చేస్తున్నానని ప్రార్థన చేసి కానుకిచ్చేసాను. రాయండి బ్రదర్ అంటున్నారు. నో 500కి ఏం రాత్తాలి ఇల్లయ్యా. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నతమైన దేవుడు. అలాగే వెళ్ళాను, దేవునికి స్తోత్రం. నాకన్నా నేను ఎంత దానికి సహకరించానో అంతకు 2 అంతల దేవుడు నాకు ఇచ్చాడు నిన్న. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవునికి ఇచ్చి మనం శోధించాలి. నీవు సత్క్రియ చేసిన ఎడల, కయ్యూరు చేసిందే తప్పు చేశాడా? అసలు ఇయ్యాల్సినట్టు ఇలా ఇయ్యాల్సినట్టు ఇవ్వకుండా క్రమాన్ని తప్పించి కూడా ఆయన అంటున్నాడు, అతని బలిని అంగీకరించేవే, నా బలి అంగీకరించలేదే, ఏందంటే వాడు గొప్పతనం అని ప్రభుతో మాట్లాడుతూ వచ్చాడు. అంతవరకు ఉంటే బాగుండేది. నాకన్నా గొప్ప బలి నడిపించబట్టేగా హేబేలు బలి నీవు అంగీకరించావు, నా బలిని అంగీకరించలేదు కనుక వీడే ప్రధాన కారకుడని తన సహోదరుణ్ణి తమ్ముడిని చంపేశాడు. దేవునికి బలి అర్పణ అర్పించిన దానిలో మొట్టమొదటి అర్పణ దేవుడికి ఇచ్చింది కయ్యూను హేబేల్లే. ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి హత్య కూడా బైబిల్లో ఇదే. సొంత అన్నదమ్ముడినే చంపేశాడు. దేంతో? అసూయ, ద్వేషం, పగ. నాకంటే వాడు మంచివాడుగా ఉన్నాడే, నా బలిని అంగీకరించకుండా దేవుడు హేబేలు బలిని అంగీకరించాడని అసూయతో ద్వేషముతో చంపేస్తే అతని రక్తము యెహోవాకు మొరపెట్టింది అన్నాడు. భయంకరమైన మాట. అతని రక్తం ఎవరికి మొరపెట్టిందంట? యెహోవాకు మొరపెట్టింది. రక్తం ఏడని మొరపెట్టిందా? దేవుని వాక్యములో ఉంది, ఒకరి రక్తము వారి ప్రాణం అన్నాడు. అంటే ఇప్పుడు ఏం మొరపెట్టింది? అతడు ప్రాణాన్ని కోల్పోతూ, అయ్యా నేను చేసింది మంచి పనే, కానీ నా సహోదరుడికి ఆ పని నచ్చలేదయ్యా, నా సంగతిని నీవు చూడయ్యా అని హేబేలు ప్రాణము దేవునికి మొరపెడితే దేవుడు దిగివచ్చి అంటున్నాడు, ఏంటి కయ్యో నువ్వు చేసిన పని అంటే ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల ముఖము చిన్నబుచ్చుకోవుగా, మంచి పని చేస్తే తలెత్తుకొని నా ఎదురు నిలబడేవాడుగా, నువ్వు మంచి పని చేయలేదు కాబట్టి తల ఎత్తుకొని నిలబడే ధైర్యము నీకు లేదు కనుక ముఖము చిన్నబుచ్చుకున్నావే
అని మాట్లాడుతూ వచ్చాడు. నీవు దేశదిమ్మరవైపోతావు, నీవు ఒక చాట స్థిరమైన నివాసం ఉండదు, నీకు ఒక చాట పరిమినట్టు నివాసం ఉండదు. దేశదిమ్మరిగా నీవు బ్రతికినంత కాలము నీవు నీ సంతానం యాత్రికుడుగానే తిరుగుతూ నీ యాత్రను ముగిచ్చేస్తావు అని దేవుడు శపిస్తే, అబ్బా నా దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత మరి తప్పు చేసిన వారిని సైతం ఆయనకున్న క్షమించే మనసు, ప్రేమించే మనసు ఎంత గొప్పదో చెప్తున్నారు. పదే 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 చెప్పిన తనివి తీరనటువంటి దేవుని ప్రేమ ఆయన క్షమాపణలో ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. దేశదిమ్మరమైపోతావు అని చెప్పినాక వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మంచి పని చేయలేదు కదా, మంచి పని చేస్తే అక్కడే ఉండేవాడు. మంచి పని చేయలా, హేబేలు రక్తం దేవునికి మొరపెట్టింది, నువ్వు సత్క్రియ చేయలేదు అన్నాడు, ముఖం చిన్నపుచ్చుకున్నాడు, నేను నిన్ను చెప్పిస్తున్నాను రా ఎల్లో ఇక్కడి నుంచి అన్నాడు. ఎల్లా అట్లాగే నిలబడి ఏడుస్తా దేవుడి వైపు చూస్తున్నాడంట. అలాగే నిలబడి దేవుని వైపు ఏడుస్తా చూస్తూ ఉంటే, అలాగే నిలబడి అయ్యా నేను చేసిన ఈ చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష అయ్యాలా ప్రభువా, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపంతో కన్నీరు గారుస్తూ దేవుని వైపు చూస్తూ ఉంటే, అప్పుడు దేవుడు తన మనస్సును అర్థం చేసుకొని, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ మనం ఆరాధించే దేవుడు హృదయాంతరంగమును పరిశోధించగలిగిన దేవుడు. ఆయనతో సముడైన వాడు మరొకడు లేడు. హృదయాన్ని చూశాడు, హృదయాన్ని చూసి వెంటనే కయ్యూను తన్నాడు. కయ్యూను, నీ జోలికి ఎవడన్నా వస్తే, నిన్నెవడన్నా ముడితే, నీ జోలికి ఎవరైనా అన్యాయంగా వస్తే వారు ఎవరిని ముట్టినట్టు తెలుసా? నా కనుపాపను ముట్టినట్టు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నా కనుగుట్టును ముట్టినట్టురా. అబ్బా ఎంత ధైర్యపరిచాడు ఈ మాట. దేశదిమ్మరు అయిపోతావు, యాత్రికుడు అయిపోతావు, నీ బ్రతుకంత అలాగే కొనసాగిద్దని చెప్పించిన ఆయనే పశ్చాత్తాపడుతూ నేను చేసిన పని మంచిది కాదయ్యా, నేను చేసింది సత్క్రియ నేను చేయలేదయ్యా అని ప్రభువు దగ్గర పశ్చాత్తాపడుతూ దేవుని వైపు చూస్తూ ఉంటే, దేవుడు వెంటనే కయ్యూనుతో మాట్లాడుతూ వచ్చాడు. నిన్నెవడైనా ముట్టితే వాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్న. అసలు దేవుని ముట్టినోడు బతికినోడు ఉన్నాడా? దేవుణ్ణి చూసినోడే బ్రతికలేదంటే, దేవుని జోలికి వస్తే బ్రతికినోడు ఉన్నారంటే నో లేరు. ఎంతటి అభయం ఇచ్చాడో. అందుకని నేను మీకు సలహాగా ఓ మంచి మాటగా ఏం చెప్తున్నానంటే, చేతనైతే సహాయం చేయండి కానీ అట్లాగే యాత్రికులుగా పరదేశులుగా ఉన్నటువంటి వారి జోలికి పోబాకండి. పిచ్చితనాగా తిరుగుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ జోలికి ఎగతాళి చేయటమో, కామెంట్ చేయడమో, మరి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాత్రం చేయబాకండి. వారు ఎవరి సంతానమో తెలుసా? కయ్యూను సంతానం. వారి జోలికి మీరు వెళ్ళారు అంటే మీ జోలికి కూడా దేవుడు ఖచ్చితంగా వస్తాడు. అది కయ్యూనికి ఇచ్చిన వాగ్దానం. కనుక గుడారాలు వేసుకొని రోడ్లమ్మట బ్రతుకుతున్నటువంటి వారి జోలికి వెళ్ళొద్దు. చాలామంది అనాథులుగా తిరుగుతున్నారు, పరదేశులుగా. ఒక రోజు ఇక్కడ ఉంటారు, ఇంకో రోజు ఇంకో చోట ఉంటాడు, ఇంకో రోజు ఇంకో చోట ఉంటారు. కనుక వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళబాకండి. చేతనైతే మీకు చేతనైతే సహాయం చేయండి, లేకపోతే కయ్యూను సంతానాన్ని దీవించయ్యా, వీరిని ఆశీర్వదించని ప్రార్థన చేస్తా వెళ్ళిపో గమ్మున. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఏ కార్యాలు చేయడంలో నీవు శ్రద్ధ నిలపాలి అంటే సత్క్రియ చేయడంలో, అంటే మంచి పని చేయడంలో నీవు శ్రద్ధ నిలపాలి. మూడో మాట చెప్తున్నాను దేవుని వాక్యంలో. సామెతల గ్రంథం 12:24 సామెతల గ్రంథం 12:24 శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. అమ్మ చాలురా. శ్రద్ధగా పనిచేసేవాడేమో ఏలుతాడు అన్నాడు, సోమరిగా శ్రద్ధ లేకుండా పనిచేసేవాడు వెట్టి చాకిరి చేయాల్సి వస్తుంది. అంతేనా? పిల్లల్ని తల్లిదండ్రులు కష్టపడి వారు తినకో ప్రయాసపడి రకరకాల తంటాలు పడి పిల్లల్ని చదువుకుంటే ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నామంటే, వారి యొక్క భవిష్యత్తు కొరకు ఎన్ని పాట్లు పడి వాళ్ళని చదివించడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు ఉన్నటువంటి కారుకి, ఈరోజు ఉన్నటువంటి చదువుకునే పిల్లలకి ఇది పెద్దగా అర్థం కావట్లా. ఏందంట ఒకడు అంటున్నాడు, అసలు ఎవరు కనమన్నారు మిమ్మల్ని అంటే పాప మీరు చెబితే కన్నారు వాళ్ళు కాదుగా. తల్లిదండ్రులకు లోబడవలసినటువంటి పిల్లలు ఈరోజు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు వ్యతిరేకించి వారిని దుఃఖపెడుతూ బాధ పెడుతున్నటువంటి పరిస్థితులు.
శ్రద్ధగా చదువుకున్నారనుకోండి, వారు ఎలాగవుతారు? ఉద్యోగస్తులు అవుతారు, ఏలుబడి చేస్తారు, అధికారులు అవుతారు. శ్రద్ధ లేకుండా ఉంటే సోమరి వారిగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వెట్టి చాకిరి పనులు చేయక తప్పదు అన్నది వాక్యంలో. కొంతమంది చదువుకోమంటే చదువు అబ్బక మరి లోకములో ఇష్టానుసారంగా తిరిగి, వాళ్ళ సహోదరుడు చదువుకున్నవాడు మంచి ఉద్యోగంలో ఉంటే ఈడేమో వాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ఏం చేయాల్సి వస్తుంది? దేహి అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎంతమందికి ఉన్నాయి లోకంలో ఇలాగనా? దానికి కారణం ఎవరంటే వాడే. ఈరోజు ఎదుటివాని ఎదురు చేతులు కట్టుకొని చేయిదాపే పరిస్థితుల్లో ఉన్నాడు అంటే దానికి కారణం ఎవరంటే వాడు కరెక్ట్గా లేడు. ముందు వాడు శ్రద్ధగా నిలిపి మరి వాడు శ్రద్ధగా పని చేస్తే, శ్రద్ధగా ఉంటే వాడు చేతులు కట్టుకోవాల్సిన అవసరం రాదుగా. తన సహోదరుడేమో ఏలుబడి చేస్తుంటే ఈడేమో ఆడు ఎదురు చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు. కనుక నీవు పని చేసే విషయంలో ఏ పని నీకు అప్పగించాడో ఆ పని చేయడంలో నువ్వు ఎలాగుండాలి చెప్పాలి? ఎలాగుండాలి? శ్రద్ధగా పని చేయాలి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అని ఉంది సామెతల గ్రంథంలో. ఏం కలిగినోడు? శ్రద్ధ కలిగిన వాడు. శ్రద్ధ లేకపోతే ఐశ్వర్యవంతుడు కాగలడా అంటే కాలేడు. నీవు శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తే నీకు ఇచ్చిన పనిది ఏదైనా, పొలం పని కావచ్చు, కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, నాలేగా ఒకవేళ దేవుని సేవ కావచ్చు, నా వరకు నేను, మీ మట్టుకు మీరేం చేసుకోవాలంటే ఎవరిని వారు ఎవరికి అప్పగించిన పనిలో వాళ్ళు శ్రద్ధ కలిగి చేయాలి. అప్పుడప్పుడు పిల్లల మీద, యజమానుడి మీద కోపం వచ్చింది. ఇక వేసేస్తారు కూర తాలింపు. ఇక తినడానికి వచ్చేలేక తినడానికి ఎట్లుంటుంది? అన్ని రుచుల కన్నా ఆ రోజు రుచి వేరుగా ఉంటుంది. ఎందుకని? ఇంట్రెస్ట్గా చేయరు కదా. కొద్ది కోపం మీద ఉండి ఉప్పు ఎక్కువ పడిద్దో, కారం ఎక్కువ పడిద్దో, తాలింపు ఎక్కువ పడిద్దో, అసలు నూనె తగలబెడతారో లేదో కూడా తెలియకుండా వేసేస్తారు. వేసేసి కూర తీసుకురాగానే ఆయన కింద నుంచి పైదాకా చూస్తారు. ఒకసారి మైండ్ దగ్గర పెట్టుకొని ఉండేవా? మైండ్ లేదు ఈరోజు. ఎందుకని? నువ్వు పొద్దున్నే తిట్టావు ఒక 2 మాటలు, అందుకని ఈరోజు నా మైండ్ చెదిరిపోయిందిలే అని వెళ్ళేవాళ్ళు ఎంతమందో సహోదరులు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకులు అంటే అన్ని కోణాల్లో చూస్తూ ఉంటారు కదండి, అందుకని చెప్తున్నాలే, వేరుగా అనుకోవాకండి. కనుక శ్రద్ధగా వండితే తినడానికి ఎట్లా ఉంటుంది? రుచిగా ఉండిద్ది. శ్రద్ధ కలిగి నీవు ప్రవర్తిస్తూ ఉంటే, శ్రద్ధ కలిగి నీవు నీకు అప్పగించిన దాన్ని చేస్తూ ఉంటే, ఓ భర్త భార్య దగ్గర శ్రద్ధగా ఆసక్తిగా దాన్ని ప్రేమించాలి. అలాగే భార్య కూడా ఆసక్తిగా మరి భర్తకు లోబడి విధేయురాలుగా బ్రతకాలి. వారిరువురు కలిసి వారికి అప్పగించినటువంటి కుటుంబ విషయంలో బాధ్యతగా ఉండాలి. కొన్ని కుటుంబాలు నేను చూశాను, ఆమె సంపాదించింది ఆయన సంపాదిస్తాడు, ఆమె అంట, ఆయనే అంట. మరి పిల్లల సంగతి ఏందో వాళ్ళు అంటున్నారు, నువ్వు యజమానుడు కాదు నువ్వే పెట్టాలా, నేను చేసుకున్నా నీకెందుకు ఇస్తానంటుంది ఆమె. ఈ బాక ఎవరు ఏమన్నారు? పాప ఆయన ఏమన్నాడా? అంటే ఈరోజు ఎట్లాగుందంటే నీ సంపాదన నీదే, నా సంపాదన నాదే, విభజించి పాలన అన్నట్టు అయిపోయినాయి కుటుంబాలు. అందుకనే కుటుంబాల్లో నెమ్మది లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఓ కలకలగా నవ్వుకొని సరదాగుండే పరిస్థితులు లేవు కుటుంబాల్లో. ఎడమెకం పెడమెకం. ఆమె తూర్పు అంటే ఈయన ఉత్తరం చూస్తాడో దక్షిణం చూస్తాడో. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇట్ట అయిపోయింది? ఎందుకంటే నాది నాదే, నీది నీది అంటున్నావు కాబట్టి. మనది అనే మాట ఎప్పుడు వచ్చిందో ఆ కుటుంబాలు వర్ధిల్ల చేయబడతాయి. చెప్పు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాది నేను అన్నంత కాలం ఆ కుటుంబాలలో శాంతి సమాధానము ఏలుబడి చేయడానికి అవకాశం ఉండదు. మనది అంటే కలిసి పని చేసుకోగలుగుతాం, మనది అంటే శ్రద్ధ కలిగి చేయగలుగుతాం. నాది అంటే నా మట్టుకు నేనే ఉంటాను, నా మట్టుకు నేనే చేస్తానంటే నా మట్టుకు నాకే శ్రద్ధ ఉంటుంది, కానీ కుటుంబంలో మిగిలిన వాళ్ళకి శ్రద్ధ ఉండదు. కనుక శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తాడు, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడుగా మార్చబడతాడు. శ్రద్ధ లేని వాడు సోమరి అయిపోతాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటిని చూసి నేర్చుకోమన్నాడు దేవుడు. అవి నడతను ఎలా నడుస్తున్నాయో చూసి నేర్చుకో. ఎండాకాలం అంతా ప్రయాసపడతాయి, వానాకాలంలో గూళ్ళో ప్రశాంతంగా ఆహారం పెట్టుకొని, వానాకాలంలో సీమలు ఎక్కడన్నా కనపడితే ఎక్కడ కనపడవు మనకు బయటికి. ఎందుకని? ఇన్ స్టోరేజ్ లోపల ఉంటాయి, లోపల ప్రశాంతంగా ఉంటాయి, ఆహారాన్ని తింటా. అరే చీమలను చూసన్నా నేర్చుకోవాలిగా, కష్టపడటం. కొంతమంది ఆమె దేవాలు నేను తినాలా, తిని అంతకాలం తింటావు, దేవుని స్తోత్రం. కొంతమంది ఆయన చేసుకున్నాడుగా అప్పుడు అంత ఇత్తమే, ఎంత ఇచ్చేవో దేవునికి స్తోత్రం. చేసుకున్నాడు కాబట్టి ఆయనే పెట్టాలా.
పాప కష్టపడుతున్నాడు, ఇబ్బందుల కొలువులో ఉన్నాడు. మరి కలిసి చేసుకుంటే కదా ₹1 పిల్లల కొరకు మనం దాచిపెట్టేది, పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండేదని భార్యాభర్తలు సరి అయినటువంటి అవగాహనకి రావాలి. నా సొమ్ము నాదే, నీ సొమ్ము నీదే అంటే ఆ కుటుంబాలు వర్ధిల్ల చేయబడడానికి అవకాశం ఉండదు. నాది నాది అనేవాడు మోసగించబడతాడు, పాడైపోతాడు. మనది అనేవాడు వర్ధిల్ల చేయబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి బ్రతిమలాడుకొనుచున్నాను. శ్రద్ధ దేని విషయంలో ఉండాలంటే ఆత్మదేవుడు కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో. ఎలాగుండాలంటే మనందరికీ తెలుసుగా, చిన్నపిల్లలప్పటి నుంచి అంటున్నాం. ఓ తల్లిదండ్రులకి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు తెగ్గొట్టుకునేవాళ్ళు అంట. ఏం కొట్టుకుని అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు ఇప్పుడు కూడా సరదా కొట్టుకుంటూ ఉంటారులే, ఇబ్బంది ఏమి లేదు. సరదా పోయి సీరియస్లు అవ్వకూడదు. సీరియస్లు అయితే ఇక ప్రేమ ఆప్యాయతలు బంధాలు ఉండవు. సరదాగా చిన్నప్పటి నుంచి అట్లాగుండేవాళ్ళు. వీళ్ళు సరదా పోయి ఏమైందంటే పెద్ద తగదలు అయిపోయినాయి. 2 తెగదన్నుకుంటున్నారంట. నేనున్నప్పుడే ఇట్లా కొట్టుకొని వస్తుంటే ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏందని తండ్రికి దిగులు పట్టుకుంది. వీళ్ళని ఎలాగైనా ఐక్యపరచాలి అని ఆలోచన వచ్చి ఆ తండ్రి ఆ 2 పిల్లల్ని పిలిచాడు. 2 పిల్లలు తెలిసి చెరొక పుల్ల చేతికిచ్చాడంట. ఏమిచ్చాడు? చెరొక సరిగి పుల్ల, లావు పుల్లలో చేతికిచ్చాడు. ఎరగదీయండ్రా అన్నాడు. ఈడు బలంగా ఉన్నాడు, ఆడు బలంగా ఉన్నాడు, ఇరిసేవు నానా అన్నాడు. ఇరిశారా? దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి అన్నాడు. గుర్తుంది నాన్న. వాడికి అన్ని పుల్లలు ఇచ్చాడు, వీడికి అన్ని పుల్లలు ఇచ్చాడు. ఇప్పుడు 20 అంటున్నాడు. ఈడు అన్నాడు, ఎరగట్లా. ఈ పక్కన అంటున్నాడు, ఎరగట్లా. ఇప్పుడు ఒక కట్టాడు పెట్టండి రా అన్నాడు. ఆ కట్టాడు పెట్టాడు. ఇప్పుడు అదే కట్టను తీసుకొని 2 కలిసి 20 అన్నాడు. 2 కలిసి పటపట ఇరిసేశారు. యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీని ద్వారా మీకేం అర్థమైందిరా అని అడిగాడు. మాకేం తెలుసు నాన్న, కొట్టుకోవటం అయితే కొట్టుకుంటున్నావు కానీ మాకేం అర్థం కాలేదు అన్నారు పిల్లలు. అప్పుడు చెప్తున్నాడు, మీలో ఒంటరిగా ఉంటే మీ పైన ఎవడైనా దాడి చేసి కొట్టగలరా? మీరు అనుకుంటే బయటోడికి సులువైపోతారు. కాబట్టి ఒంటరిగా ఉంటే మీకు అపాయం ఉంది, కలిసి ఉంటే మీకు అపాయం లేదు. కాబట్టి కలిసి ఉంటే 10 పుల్లలను అవలీలగా ఎరగదీయగలిగారు. ఒక్క పుల్లనైతే ఒక్కొక్కటి ఎరగదీశాడు కానీ కట్ట మాత్రం మీరు ఒక్కొక్కరికి ఎరగదీయలేరురా. కాబట్టి ఐక్యతలో ఉన్న ప్రాముఖ్యత ఎంతో గుర్తెరిగి ఇప్పటి నుండి మీరు అన్నదమ్ముల్లాగా ఐక్యతగా, సమాధానముగా, ప్రేమగా ఐక్యత కలిగి మీరు బ్రతకండి అని ఆ ఉపమానాన్ని కథ రూపంలో వాళ్ళకి చెప్పి 2 కుమారుల్ని సమాధానపరిచాడు తండ్రి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం కూడా పాపము చేసి, అతిక్రమము చేసి, దేవుని యొద్ద నుండి శిక్ష రావలసినటువంటి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు కృంగిపోతూ పాడైపోతూ ఉండగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించి ఆయన ఆత్మ ద్వారా ఆత్మలో కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవడానికి ఆయన శిలువ త్యాగాన్ని చేయవలసి వచ్చింది. ఆయన శిలువ త్యాగము ద్వారా తండ్రితో మనల్ని కుమారుడైన యేసు ప్రభువారు ఐక్యపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. తండ్రికి మనకు మధ్య కనెక్షన్ తెగిపోయింది పాపం వలన తెగిపోయినటువంటి ఈ కనెక్షన్ని దేవుడు యేసు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనందరినీ ఆయనలో ఐక్యపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 133వ కీర్తన అనుకుంటాను, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైన సంగతి అన్నాడు. ఏం కలిగి ఉండాలి?
ఐక్యత కలిగి ఉండాలి. సంఘములో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, సభ్యుల మధ్య ఐక్యత ఉండాలి, విశ్వాసుల మధ్య ఐక్యత ఉండాలి, దైవజనుల మధ్య ఐక్యత ఉండాలి. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానము, ప్రేమ నిండుగా వర్ధిల్ల చేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడే సర్వసంపదలు కూడా ఉంటాయి. అక్కడే ఉంటాయి, సర్వసంపదలు ఉంటాయి. సమాధానం లేని చోట ఐక్యత ఉండదు, ఐక్యత లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట సంపద, ఆశీర్వాదాన్ని నీవు చూడలేవు. ఐక్యతగా నీవు ఉంటే, యూనిటీ. అన్ని యూనియన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మన వేటపాలె మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ ఉంది. యూనియన్లో దరిదాపుగా 42 మంది సేవకులే ఉన్నారు, సేవకురాలు కలిపి. ఎందుకని? ఏదన్నా ఒక సమస్య ఎదురైతే యూనియన్ తరపున పోరాటం. ఒక్కడిని గెలవలేరు కానీ ఎంతమందిని గెలవలేరుగా, అందుకని యూనియన్. ఆటో యూనియన్, లారీ యూనియన్, చెప్పాలా ఇంకా చాలా యూనియన్స్ ఉన్నాయిగా. యూనిటీ అంటే దేనికి సాదృశ్యం అంటే ఐక్యతకు సాదృశ్యం. ఐక్యతగా ఉంటే బలముగా ఉంటారు కనుక ఎవడేం చేయలేడు. కనుక అపవాది తంత్రములు ఇవి జయించగలగాలి అంటే ఆత్మ కలిగించు ఐక్యతలో ఒకరి ఎడల ఒకళ్ళు పగ, ద్వేషం, అసూయ, కలహం, మత్సరం ఏమి ఉండకూడదు. సంఘములోకి వస్తున్న మనము ఐక్యతయు, ప్రేమయు, సమాధానము కలిగి ఉన్నట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయునుగాక. ఆమె ఆత్మ కలిగించే ఐక్యతలో మనం ఐక్యపరచబడాలి. చివరి మాట చెప్తున్నా. దేవుని వాక్య నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం ముగిస్తున్నాను. 15వ అధ్యాయం 26వ వచనం. 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్యము శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విషయంలో శ్రద్ధ ఉండాలంట? దేవుని మాట విని ఆయన ఆజ్ఞలు పాటించడంలో శ్రద్ధ ఉండాలి. అన్ని విషయాలలో శ్రద్ధ కలిగి ఉంటాం. దేవుని మాట వినటంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుని సంఘ విషయంలో, దేవుని సేవ విషయంలో, దేవుని యొక్క కార్యాల విషయంలో కొంతమందికి ఏమి లేదంటే ఇంట్రెస్ట్ లేదు. కొన్ని చేయడానికి ఆసక్తి ఉంటుంది, కొన్ని చేయడానికి కొంతమందికి ఏమి రావట్లేదంటే ఆసక్తి రావట్లా. ప్రభువునందు మనం పడుతున్న ప్రయాస దేవుడు ఏం చేయడు, వ్యర్థం చేయడు. మన ప్రయాసను కదలక నిలబడేటువంటి సియోను కొండవలే నిశ్చయముగా మనలను, మన కుటుంబాలను, పరిచర్యను దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. స్థిరపరచాలి అంటే నీలోనే ఉంది. నువ్వేం చేయగలగాలంటే నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన కట్టడలు, ఆజ్ఞలను అనుసరించి నడవగలగాలి. ఇదే కదా మూలవాక్యం. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలు, కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల సమస్త జనుల కంటే నీవు హెచ్చించబడదువు. ఇక్కడ ఉన్నటువంటి దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అంటే నీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు. ఇవి నీకు రావాలి అంటే ఆయన మాట నువ్వు వినాలి. ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. దేవుడి మాటలు కొన్నిసార్లు ఏమో వినటానికి సొంపుగా ఉంటాయి, ఇంపుగా ఉంటాయి. కొన్నిసార్లు ఏమో బాధాకరంగా ఉంటాయి. ఇష్టమైన వాటిని స్వీకరించగలుగుతాం, కష్టమైన వాటిని స్వీకరించలేం. అవునా? ఇష్టమైన వాటిని స్వీకరించే ఆ మనస్సున్న నీకు కష్టమైన వాటిని కూడా స్వీకరించగలగాలి, కష్టమైన వాటిని కూడా ఫాలో అప్ చేయగాలి. కొంతమంది ఉన్నారు, ఇక లెగితే ఆశీర్వాదమే, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇక ఇదేనా? నిజమైన బోధ, వాక్య సంబంధమైన బోధ ఏంటంటే నిన్ను సరిచేసే బోధ వినాలా. ఆశీర్వాదాన్ని కలుగు చేసే బోధ నేను చెప్పేదండి, ఇంకోటి చెప్పేదండి. బైబిల్ చదివితే అన్ని ఆశీర్వాదాలే వచ్చేస్తాయి. బైబిల్ చదివితే, ధ్యానం చేస్తే ఆశీర్వాదం వచ్చేసింది, ఇబ్బంది ఏమి లేదు. వాక్యానుసారంగా నడిస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, ఇబ్బంది ఏమి లేదు. కానీ దేవుని మాట విని పరిశుద్ధంగా ఉండడం అందరి వల్ల కాదు. దేవుని మాట నిజంగా నేను విన్నాను అంటే యోహాను సువార్త 14:15 వచ్చిన అంటాడు, నేను ఆయన్ని ప్రేమించుచున్నాను కనుక ఆయన ఆజ్ఞలన్నింటినీ నేను గైకొంటాను అన్నాడు. ఏం గైకొనాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఏంటి ఆయన ఆజ్ఞ? నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. నిర్గమాకాండ గ్రంథంలో దేవుడు చెప్పాడు, 2 దినాలు సిద్ధపరిచి 3వ దినాన పరిశుద్ధ పర్వతం మీదకు తీసుకొని రా బలర్పించడానికి అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆయన పరిశుద్ధతను కాపాడుకొని జీవించాడు. నా యేసయ్య మాటలో పరిశుద్ధత, నా యేసయ్య చూపులో పరిశుద్ధత, నా యేసయ్య నడవడికలో పరిశుద్ధత. ఆయన ఏ స్థలములో ఉన్నా ఆయనలో పాపముందని ఒక్కడు నిరూపించలేకపోయాడు.
కారణం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నీ నుండి ఆయన ఆశపడుతున్నది ఏంటో కాదు, నీవు పరిశుద్ధత యందు శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే. దేని యందు? దేవుని మాట విని నీ విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే. ఆయన మాటలో పరిశుద్ధత ఉంది కనుక ఆయన మాటను అనుసరిస్తున్న నీలో కూడా పరిశుద్ధమైన జీవితం కావాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు శ్రద్ధ నిలిపితే 5,000 ఆశీర్వాదాలు. ఏ విషయాల్లో నీవు శ్రద్ధ కలిగి ఉండాలో ఒక 5 మాటలు జ్ఞాపకం చేశాను. ఈ 5 మాటల్లో ఏ విషయంలో ఈ దినము నీవు శ్రద్ధ కలిగి లేవో పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేద్దాం. తల్లవంచండి, కళ్ళు మూసుకొని ఓ చిన్న మాట ప్రార్థన చేద్దాం. నా సాక్ష్యాన్ని కాపాడుకోవడంలో, సత్క్రియలు చేసే విషయంలో, ఆత్మను ఐక్యపరుచుకునేటువంటి విషయంలో, అయ్యా నీ పాద సన్నిధిలో నీ మాట వినే విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉండడానికి నాకు సహాయం చేయని దేవుని పాద సన్నిధిలో చిన్న ప్రార్థన ప్రభు పాద సన్నిధిలో చేద్దాం. నేను నీ మాట విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాను నాయనా, నీ వాక్య విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాను నాయనా, నీ వాక్యాన్ని విని అనుసరించి పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించే విషయంలో నేను శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తానయ్యా అని ఒక్క నిమిషం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని వింటున్న నీవు ఎవరివైనా, ఏ స్థలమందు నీవున్నా, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయాలి, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండములో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ పైన, కుటుంబం పైన, బిడ్డల పైన రావాలి అని ప్రభు ఆశిస్తూ ఉండగా, ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి రావాలి అంటే ఆయన నీ యందు శ్రద్ధ నిలపాలి. అలాగే నీవు కూడా ప్రభువు కార్యాలలో శ్రద్ధ కలిగి ఉండాలి. నీకు ఇచ్చిన పని విషయంలో, సాక్ష్యము కాపాడుకునే విషయంలో, మంచి కార్యాలు చేయ విషయంలో, దేవుని మాట వినే విషయంలో, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో, ప్రేమ సమాధానములు దీర్ఘశాంతం విషయంలో నీవు శ్రద్ధ కలిగి ఉన్నావా? అన్యుడిగా ఉన్నావా? ధన్యుడిగా ఉన్నావా? ఎలాగుంది నీ జీవితం? శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ కలిగిన వారి ఆలోచనలు వారికి లాభాన్ని కలుగు చేస్తాయి. శ్రద్ధ లేకుండా నీవు ఉంటే నాకు శ్రద్ధను కలుగు చేయి ప్రభువా, ఆసక్తిని కలుగు చేయ్యా, నీ యందు నేను పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు అని నేను గుర్తెరగడానికి నాకు నీ కార్యాన్ని జరిగించయ్యా. ఒకవేళ ఇప్పటి వరకు అశ్రద్ధగా నేను ఉన్నానేమో, అనాలోచనగా నేను బ్రతికానేమో, ఏదో రక్షించబడ్డాను కానీ ఫార్మాలిటీ క్రిస్టియన్ లాగా నేను ఉన్నానేమో. లేదు ప్రభువా, ఇక నుండి నిజ క్రైస్తవునిగా బ్రతకడానికి నేను ఆశిస్తున్నానయ్యా. శ్రద్ధ కలిగి నేను జీవిస్తానికి ఆశిస్తున్నాను నాయనా. నీ కార్యాలయందు, నీ పని విషయంలో, నీ సేవకుల ఎడల, సంఘము ఎడల ఆసక్తి కలిగి నేను ఉండడానికి, ఆతిథ్యం ఇవ్వడములో, నీకు ఇచ్చే విషయములో, కానుకల విషయములో, అర్పించే విషయములో, నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే విషయంలో నేను శ్రద్ధగా ఉంటానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతాను ప్రభువా. నన్ను కాపాడయ్యా, భద్రపరచయ్యని, ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించయ్యని హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధ కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం. ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలో దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వాక్యాన్ని బోధిస్తున్న నాతో దేవుడు మాట్లాడాడు. వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వాక్యాన్ని వింటున్న నా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో లోకపరమైన శ్రద్ధ మనకుందా? దేవుని పరమైన శ్రద్ధ కలిగి మనం ఉన్నామా? మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. మనం పరీక్ష చేసుకుందాం. ఓ చిన్న పరీక్ష. నీ చేతితో నన్ను పట్టుకో, నీదు ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము,
నీ చేతితో నన్ను పట్టుకో, నీదు ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన మా గొప్ప దేవ నీకు వందనాలు. గడిచిన వారం ఈ వారం ప్రభువా, నీవు మా యందు శ్రద్ధ నిలిపి మా నీతికి తగినట్లు మా నివాస స్థలాన్ని మీరు వర్ధిల్లింప చేయాలి అని ఆలోచిస్తూ ఆశిస్తున్న దేవుడు అయ్యా. కనుక నీ యందు శ్రద్ధ నిలుపుట ద్వారా మాకు కలిగే ఆశీర్వాదాలు గడిచిన వారం మేము ధ్యానం చేస్తూ వచ్చాం. వేటి విషయంలో మేము శ్రద్ధ కలిగి ప్రవర్తించాలో ఈ దినాన వాక్యములో నుండి నాతో మాతో మీరు మాట్లాడి నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. వాక్యాన్ని విత్తన నీ దాసున నన్ను బలపరచండి. విత్తడమే కాదయ్యా, బోధించడమే కాదు నాయన. పౌలు గారు మాట్లాడుతూ ఇతరులకు బోధించి నేను భ్రష్టుడనైపోతానేమో అని నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను అన్నాడు నాయన. కనుక వాక్యం ఇత్తిన నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను. నీ బిడ్డలు కూడా వారి పరిశీలన చేసుకొని మంచి విషయాలలో ఆసక్తి కలిగిన వారైతే హాని చేయగలిగిన వాడు ఎవరుంటారు నాయన మాకు. కనుక మంచి విషయాలలో ఆసక్తి కలిగిన వారై, శ్రద్ధ కలిగిన వారమై నీ సన్నిధిలో అలాగూ ప్రవర్తించగలిగిన యోగ్యతను, ధన్యతను మీరు మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. విత్తిన వాక్యాన్ని బిడ్డల జీవితంలో ఫలింపులోకి తీసుకొని రండి. నిశ్చయముగా వారు దీవించబడుదురుగాక, నిశ్చయముగా వారు ఆశీర్వదించబడుదురుగాక. నీ యందు శ్రద్ధ నిలుపుకొలది, నీ కార్యముల యందు ఆసక్తి నిలుపుకొలది, నీ మాట విని పరిశుద్ధంగా వారి జీవితాలు కట్టుకొని ప్రేమలో, ఐక్యతలో, సమాధానములో వారు ముందుకు కొనసాగు కొలది వారు వర్ధిల్ల చేయబడుదురుగాక, వారు అన్ని విధాలుగా దీవించబడుదురుగాకయ్యా. అట్టి కృపను మీరు అనుగ్రహించమని, నీ కృపలో అట్టి శ్రద్ధను, ఆసక్తిని నాయన, ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించి బలపరచమని నాయన, వాక్యాన్ని చూస్తున్న వారి జీవితాల్లో కూడా అట్టి దీవెన ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేసి వారి కుటుంబాలు ఏ లోట్లు కొరతలో ఉన్నారు, కూడి వచ్చిన మేము ఏ కుటుంబాల్లో ఏ కొదువ కొరతలు ఉన్నాయో వాటన్నిటి కూడా సమృద్ధిగా తీర్చి ఆశీర్వదించమని, బలపరచమని, విత్తమైన వాక్య నీరు కట్టి ఫలింపజేసి సదాకాలం మీ సన్నిధి మాకు తోడుగా ఉండదయచేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.